సరే, ప్యానెల్లో ఉన్న శరత్ గారికి, లక్ష్మణరావు గారికి, కోటేశ్వరరావు గారికి ఇప్పుడు ఏం చెప్తూ మీకు ఆయన ఇప్పుడు ఇంకా ఆయన అధికారంలో లేడు. ఆ పార్టీ ఆయన మాట్లాడే కోటేశ్వరరావు గారు, లక్ష్మణరావు గారు అధికారంలో ఉన్నారనే ఇదిలో ఉండిపోయారు తప్పితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు మాకు వద్దు, ఒక్కసారి నన్ను అధికారంలో తెమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే 151 ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలు ఇచ్చారు. ఇచ్చింది దేనికి ఇచ్చారు? మంచి పరిపాలన అందిస్తారని. చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు 2.5 లక్షల కోట్ల అప్పుని ఇప్పుడు 10 లక్షల కోట్లకు తీసుకెళ్లారు. సరే ఏంటి 20 మంది ఎంపీలు ఏంటి, సెంట్రల్లో ఎవరు ప్రధానమంత్రి అయిన మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తున్నాడు. ఎందుకు స్పెషల్ స్టేటస్ తీసుకురాలే 5 సంవత్సరాల్లో? 1. 2 మెగా డిఎస్సీని 30,000 ఉద్యోగాలు ఉన్నారు, అసలుకి జాబ్ క్యాలెండర్ లేదు. 3 దశల వారి మద్యపాన్ని నిషేధించిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్తున్నాడు. మద్యం వేర్లైపోయి లివర్లు దెబ్బతిని ఎంతమంది చనిపోయారు తెలుసు. రోడ్లు లేకుండా 10,000. ఆయన అనవసరంగా ఎందుకండి ఆయన మాట్లాడినప్పుడు ఎవరు మాట్లాడలేదు, ఆయన మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. మెలకొండమనండి మేము మాట్లాడతాం. ఇప్పుడు తీర ప్రాంతం అంతా ఉండి, గుజరాత్ తర్వాత 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండి, దాదాపు పరిశ్రమలు 13 లక్షల కోట్లు పెట్టుబడులు వస్తే మొత్తం తిరిగి వెళ్ళిపోయారు. పట్టుమని 10 ఐటీ కంపెనీలు కూడా లేవు. ఎందుకని లేవు అంటే మీరు మెడలు వంచుతానని చెప్పి 5 సంవత్సరాలు ఎవరు వంచారు మెడలు? బటన్ నొక్కాం, పథకాలు ఇచ్చామని చెప్పేసి చెప్పారు తప్పితే అభివృద్ధి మాటను, సంక్షేమం మాటను అభివృద్ధి మర్చిపోయారు. ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పేసి ఇప్పుడు సుందరమైన భవనాన్ని మేము కట్టింది అంటున్నారు. అసలు ఇంతవరకు ఎందుకు చూపించలా? ఇప్పుడు గంటా శ్రీనివాస్ వెళ్ళి మీడియాతో పాటు వెళ్ళి చూపించేదాకా ఈ యొక్క తాజ్మహల్ మించి అంటే ప్రపంచంలో సింగపూరు, మలేషియా, ఇటలీ అని చెప్పేసి లేకపోతే మార్బుల్స్ అన్నీ తీసుకొచ్చి ఇంత అవసరమా? అసలు రాజధాని లేకుండా, రాజధాని లేని రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్. మీరు 3 రాజధాని చెప్పి ఎవరిని మభ్య పెట్టదలుచుకున్నారు? అంటే బేసిక్ నీడ్స్ ప్రజలకు ఏం కావాలో ఇవ్వకుండా వీళ్ళు అసలుకి ఏదో బాలుపు వాపు అనుకున్నారు. ప్రజలు తిరస్కరించారు. 11 సీట్లకు అంటే ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు ఈరోజు అసెంబ్లీలో ఏ ముఖం పెట్టుకుని వెళ్తారు? ఈ 11 మంది 164 సీట్లతో మొత్తం సింగిల్ అంటున్నారు. ఇప్పుడు సింగిల్ అంటే సింగిల్ కాల మింగిల్ కాక సింగిల్ అయిపోయింది, ఒంటరి అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయాడు. అంతే. ప్రజలు నిన్ను బటన్ నొక్కితే ఎందుకు మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం అయిపోయారు? జగన్ నిన్ను అదపాతాలను తొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అన్నాడు. మరి ఆ పార్టీకి 21 సీట్లు వచ్చినాయి, 100% స్ట్రైక్ రేట్. 2 ఎంపీలకు 2 ఎంపీలు వచ్చినాయి. ఇక్కడే కాదు సెంట్రల్లో కూడా అధికారంలో రావడానికి పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి, చంద్రబాబు నాయుడు పాత్ర ఏంటి అందరికీ తెలిసిన అంశమే. ఇక గెలిచిన వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, ఓడిన వాళ్ళు తప్పు ఏం జరిగిందో రెక్టిఫై చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజలు మన్నలను పొందాలి. మీరు మంచి బటన్ నొక్కి పథకాలు ఇస్తే ప్రజలు ఎందుకు మీకు 11కే పరిమితం చేశారు? ఎక్కడ తప్పు జరిగిందో రెక్టిఫై చేసుకోకుండా మీ అధికార పార్టీ ఎమ్మెల్యేనే జక్కంపూడి రామ్మోహన్ రావు గారి కుమారుడు జక్కంపూడి రాజా, ఆ ధనుంజయ రెడ్డి ఏంటండి కనీసం 60 రోజులు తిరిగాం ఉదయం నుంచి సాయంత్రం దాకా, కనీసం అపాయింట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ మాకు దొరకకపోతే ఏంది పరిస్థితి అని చెప్పి అధికార పార్టీ ఎమ్మెల్యే అడిగితే ఆయనకి సమాధానం చెప్పండి. ఇంకొక ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళందరూ కూడా సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డికి మాత్రమే అందరూ మాట్లాడాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి చెప్పితే. ఇప్పుడు తెలంగాణలో నీళ్లు నిధుల నియామకాలతో వచ్చిన తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి ఏమిచ్చారు? నిధులు దాలిమల్ని అన్నారు, నియామకాలు సరిగ్గా జరగలేదనుకొని ఉద్యోగులు, తర్వాత ప్రజావేదిక ఇప్పుడు కోల్చడంతోనే విధ్వంసకర పరిపాలన ఇక్కడ జరిగింది. ఇక్కడ ప్రగతి భవన్కి ప్రజలకి దూరం అయి 10 సంవత్సరాలు మీరు వద్దనుకున్నారు జనం. అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి ప్రజలకి చివరికి మంత్రులకి ఎమ్మెల్యేలు కూడా మీరు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే మీరు దేనికి ఆ భవనాలు కట్టుకుంది? ఇప్పుడు ప్రకృతి రమణీయమైన రిషికొండలను తొలిచేసి బోడిగుండు చేసేసి ప్రకృతి పర్యావరణాన్ని ఇబ్బంది పెట్టి ఇప్పుడు సాక్షాత్తు పర్యావరణ శాఖ మంత్రి, అటవీ శాఖ మంత్రి వచ్చాడు. ఆయన ఎవరు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ ప్రకృతిని పరిరక్షిస్తారు, ఎర్రమట్టి దెబ్బల్ని ధ్వంసం చేస్తారు, మద్యం ఏర్లైపోతుంది, గంజాయికి అడ్రస్ ఆంధ్రప్రదేశ్ అవుతుంది. దేనికైనా అడ్డగా ఆంధ్రప్రదేశ్ అవుతుంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీరు కాదు అనుకున్నప్పుడు మీరు రెక్టిఫై చేసుకునే ముందు గలుపు వాపు ఇవన్నీ ఎందుకు? మీరు ఎక్కడున్నారు? అసలు ఎల్లో మీడియా అంటారు, అసలు ఏ మీడియా సపోర్ట్ లేదు పవన్ కళ్యాణ్కి. ఎల్లో మీడియా అంటారు చంద్రబాబు కన్నా ఉంది, అసలు పవన్ కళ్యాణ్కి ఏ మీడియా సపోర్ట్ లేదు, కొన్ని యూట్యూబ్ ఛానల్ తప్పితే. మరి ఈ రోజున జాతీయ స్థాయిలో ఎలా అయ్యాడు, డిప్యూటీ సీఎం ఎలా అయ్యాడు, చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎలా ఉన్నాడు? ఓటు చెల్లకుండా రాజకీయం చేద్దామని ఇప్పటం గ్రామసభలో చెప్పాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని ఇచ్చేశాడు. ఈ రోజున మీరు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏంది? మీరు అన్నా క్యాంటీన్లు రద్దు చేస్తారు, మీరు ప్రజల వద్దకు వెళ్ళరు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే నీ భూమి మీకైనా నాకైనా ఒక ఎకరం తల్లిదండ్రుల నుంచి వస్తుంది, ఆ నేలలో పుట్టి ఆ భూమి కూడా నాది కాదు అన్నప్పుడు
అది ప్రతి భూమి పట్టాదారు పసుపు మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనా, రాయి మీద కూడా మీ ఫోటో ఉంటే మీరు ఏం చేశారని ఇన్ని సంవత్సరాలు? ఆయనైనా 5,500 మంది రైతులకి 550 మంది రైతులు దాదాపు 34 కోట్ల రూపాయలు సొంత డబ్బు ఇచ్చాడు. ఏ రోజన్నా సొంత డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా? ఎవరి డబ్బు అని చెప్పి ఇప్పుడు 500 కోట్ల రూపాయలు సుందరమైన భవనాలను మీరు నిర్మించారు. మీరు సింగపూర్ మోడలా, ఇటాలియన్ మార్బుల్సా? మీకున్న కమోడి 13 లక్షల, ఫ్యాన్ 3 లక్షల? నేను ఇంతవరకు చూడలేదు మేడం. నేను చాలా 2 దశాబ్దాలు చూసాను, కానీ చివరికి టబ్బు కూడా 30 లక్షలు అంటే మీరు ఏంది ఇది? ఈ ఖర్చు ఏంది? ఈ ఇంటీరియర్ డిజైనర్ మీకు బెంగళూరు ప్యాలెస్లోనే ఆమె, ఆ రెడ్డి గారే, తర్వాత ఇక్కడ లోటస్ పాండ్లోనే ఆమె, ఇక్కడ ఆమె అమ్మవారు చెప్పింది, ఆమె చెప్పింది మేడం గారు జరగాలి. ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు? అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కేంద్ర విశాఖపట్నం. ఎక్కడ దిగాలో ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి మీరేమీ అకామిడేషన్ కల్పించాల్సిన అవసరంలా, వాళ్ళు దిగుతారు అక్కడ. వాళ్ళ కోసం కట్టారని ఒకసారి, వీళ్ళేమో పరిపాలనకు అనువుగా ఉంటుందని ఒకసారి. ఇప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు చూపించలా? ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు? ఏదైనా కానీ ప్రజల సొమ్ము. సీఎం అంటే ఏంటి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, ఈజ్ అ కస్టోడియన్, గుంపు మేస్త్రి, పెద్ద మేస్త్రి అంతే. అంతేగాని మీరు ప్రజల సొమ్ము స్వాహా చేయడానికి మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు నోరుంది కదని చెప్పి అసెంబ్లీ గేటు కూడా దాటినని చెప్పారు కదా. ఎక్కడ రోజా గారు అని చెప్పారు, అంబటి రాంబాబు చెప్పారు, అమర్నాథ్ అని చెప్పాడు, లేకపోతే కొడాలి నాని అని చెప్పాడు, పేరు నాని అని చెప్పారు, జోగి రమేష్, వీళ్ళంతా ఎక్కడున్నారు? అసెంబ్లీ గేటు కాదు, ఇల్లు దాటడానికి భయపడుతున్నారు. ఇప్పుడు ఆయన హ్యాపీగా వెళ్తున్నాడు. ఈరోజు విజయవాడలో అడుగు పెట్టాడు, క్యాంప్ ఆఫీస్ చూసుకున్నాడు, సెక్రటరియట్ చూసుకున్నారు, పూలతో దారి పొడుగుతో 15 కిలోమీటర్ల స్వాగతం పలికారు. ప్రజలు అలా తీర్పిస్తారు. అంతేగాని రాజరికం కాదు మేడం ఇది. 150 సీట్లు ఇస్తే మీరు చక్కగా పరిపాలిస్తే మళ్ళీ మీకు 10 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తారు. మీరు అసలు కనీసం ఒక్కసారి అని చెప్పన్నారు, ఒక్కసారికి ఇంత విధ్వంసకరమైన పరిపాలన అందిస్తే ఆయన చెప్తున్నాడు, ఆయన ఏదో చేశారు అయిపోయిందని చెప్పి. ఈయన పర్లేదు, సరే తీర్పు వెయిట్ చేస్తాం 5 సంవత్సరాలు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు మూసుకొని తెచ్చేతలకు 5 సంవత్సరాలు అంటున్నాడు. ఇక్కడ ఇది పోతే కొంతమంది ఏమో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఇక మంత్రులు కాదు వీళ్ళు, మాజీ అయిపోయారు ఇక్కడ. వీళ్ళు ఇంకా ఉండారని భ్రమలో ఉన్నారు. వీళ్ళు ఏమంటారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది అంటున్నారు. మేడం, ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగింది, గతంలో 150 సీట్లు వచ్చినాయిగా. ఈవీఎంలు పర్ఫెక్ట్ అని చెప్పి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అని మళ్ళీ ఈరోజు ట్వీట్ చేసి, ప్రజాస్వామ్యంలో ప్రపంచంలో అనేక దేశాలు పోస్టులు అదే పేపర్ ద్వారా దీంట్లో బ్యాలెట్ ఓటింగ్ కావాలని చెప్పేసి ఆయన ట్వీట్ చేస్తాడు. వీళ్ళ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈవీఎంలు ఉండకూడదు అంటారు, ఈవీఎంలో ట్యాంపరింగ్ జరిగిందంటారు. అంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగితే ఉత్తరప్రదేశ్ సగం సీట్లు మోదీ గారు కూడా చేసుకోవచ్చుగా, ఫుల్గా 450 సీట్లు వస్తాయి ఆయన కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అక్కడ ఆయన పోటీ చేసిన పులివెందులు ఎలా గెలిచాడు? ఇలా ఇది 11 అంటే ఎట్లుందంటే ఇక్కడ ప్రజలు తీర్పిచ్చారు మేడం. తీర్పిస్తే హుందాగా స్వీకరించండి. మేము ఎందుకు దగ్గర కాలేకపోయాం? ఎందుకు 11 సార్లు కరెంటు బిల్లు పెంచావు? ఎందుకు పోలవరం పూర్తి చేయలేకపోయావు? ఎందుకు ఆంధ్రుల జీవనాడి పోలవరం పూర్తి చేయలేకపోవడం? జాబ్ క్యాలెండర్ ఎందుకు తీసుకురాలేదు? ఎందుకు ప్రకృతి రమణీయతమైన అన్నిటిని కూడా విధ్వంసం చేసాం? ఎక్కడ తప్పు జరిగింది అని రెక్టిఫై చేసుకోవాల్సింది పోయి ఇంకా రివర్స్గా మాట్లాడి ఏదో వీళ్ళ రాష్ట్రాన్ని మీరు కాదనుకున్నారు. ఓపిక పట్టిన 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఎవరికి ఇచ్చారు? కూటమికి ఇచ్చారు. అక్కడ మోదీ గారు ఉన్నారు, రాష్ట్రానికి కావాల్సిన ఏవి కావాలంటే ఇవ్వటానికి. గ్రామాలు అస్తవ్యస్తం అయిపోయినాయి మేడం. పంచాయతీలు, గ్రామాలు ఏంటి? ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఉండి కూడా ఈ రాష్ట్రం వదిలిపెట్టి వలస వెళ్ళిపోయే పరిస్థితి ఈరోజు వచ్చిందంటే, తండోపతండాలుగా వచ్చి ఓటింగ్ అప్పుడు మీకు ప్రభుత్వ వ్యతిరేకంగా నైట్ 1 గంట దాకా ఓటేశారంటే అది ప్రభుత్వ వ్యతిరేకత. అది ప్రజల తీర్పును హుందాగా స్వీకరించాలా. ప్రజల్ని ఎవరు తిడతారు? ఇక్కడ ఈవీఎంల మీద వెళ్తుంటే ప్రజలు తీర్పు ఇచ్చేశారు మీరు కాదని. 5 సంవత్సరాలు ఓపిక పట్టండి, వీళ్ళకి అవకాశం ఇవ్వండి. పోలవరం 2 ఇయర్స్ పూర్తి చేస్తారో లేదో చూడండి. చేయకపోతే మేమే నిలదీస్తాం. యాజ్ అనలిస్ట్గా మాకుంది. మీరు వాగ్దానాలు ఇన్ని వాగ్దానాలు చేస్తారు, 3,000 4,000 పింఛను పెట్టారు, లేకపోతే పోలవరం పూర్తి చేస్తున్నారు, స్పెషల్ స్టాటస్ తెస్తున్నారు, ఎందుకు తెలియదని విశ్లేషకుల రూపంలో మేము అడుగుతాం. ఒక 5 సంవత్సరాలు మీరు కాదనుకున్నారు. మీరు ప్రతిపక్షం కూడా లేదు, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. 11 మంది ఎమ్మెల్యేలకు వెళ్ళటం అక్కడ అసెంబ్లీలోకి. రేపు 21, 22 అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. కాబట్టి మీరు ఇచ్చిన ప్రజల తీర్పుని హోందాగా స్వీకరిస్తే ప్రజలు ఆలోచిస్తారు. అంతేగాని రివర్స్గా ఈవీఎంలో మోసం జరిగింది, ఇది జరిగిందని చెప్పేసి అంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉందండి. ప్రజాస్వామ్యంలో ఆర్టికల్ 324 ఆర్టికల్ ప్రకారం ఎలక్షన్ కమిషన్ అనేది ఇండిపెండెంట్ బాడీ. వాళ్ళు నిస్వార్థంగా సమర్థవంతమైన ఆఫీసర్స్ సెలక్షన్ చేస్తారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు జరిగిందని ఈ నాయకులు చెప్తా ఉంటే దెయ్యాలు వేదాలు వెళ్ళిస్తున్నట్టు కాదా? అదే ఆలోచించుకోవాలి. విఘ్నులు, మేధావులు, ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకు ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది? ఎందుకు మమ్మల్ని ప్రజలు దూరం అయిపోయాము? ఎందుకు పరిపాలన మీద సంక్షేమం మాటన బట్టన్ నొక్కామో కానీ అభివృద్ధి మీద ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయలేదు? ఇది కదండి ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం గొప్పతనం. భారతదేశంలో ఉన్నాం. ప్రజలు ఇచ్చిన తీర్పును హుందాగా స్వీకరించి వెళ్ళాలి. అదే నవీన్ పట్నాయక్ ఉన్నాడు ఒరిస్సాలో. ఆయన హుందాగా ప్రభుత్వంలో దిగిపోయినా కానీ
ఆయనకు ఎదురులేదు యాక్చువల్గా. అక్కడ ప్రమాణ స్వీకారం కూడా వెళ్ళి మోదీ గారితో కలిసి ఉన్నాడు. అది రాజకీయం అంటే. అంతేగాని మేము ఓడిపోయామని చెప్పి ఈవీఎంలో మోసం జరిగింది అనుకోవటం, ఇలా ఆరోపించడం, మీ బంగ్లా కట్టింది 500 కోట్లు కట్టింది మా కోసమే అని చెప్పి మళ్ళా అక్కడ తప్పది. ప్రజల డబ్బు అది 500 కోట్ల రూపాయలు అంటే 500 కోట్లతో పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఏదైనా రిక్రూట్మెంట్ ఇవ్వండి, ఉద్యోగ అవకాశం ఇవ్వండి. ఎందుకు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వలసలు ఎందుకు వెళ్ళిపోతారు?